అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ సండే స్పెషల్ చికెన్ చేస్తున్నానండి. ముందుగా చికెన్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. 2 టైమ్స్ అన్నా కడగాలండి ఈ చికెన్ని, ఎందుకంటే వేస్ట్ అది ఉంటుంది కదా, తీసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా కోసం ఈ స్పెషల్ చికెన్ చేస్తున్నాను కదా, ధనియాలు, చెక్క, యాలకులు, లవంగాలు, సాజీర, గసగసాలండి. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. దీనిలో ఈ మసాలా దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ కూర వరకే సరిపోతుంది. ఇలా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి నిదానంగా అయినా కూడా చక్క లోపల వరకు కూడా ఏగి మసాలా చాలా బాగుంటుందండి. చల్లార్చి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. కొంచెం బరగ్గానే చేసుకోవాలి ఈ మసాలా. ఇలా చేసిన తర్వాత స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. ఈ చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. వేడైన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ సన్నగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ పడుతుందండి దీనికి. ఇలా వేసిన తర్వాత ఆయిల్ వేడయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఈరోజు సండే కదా, స్పెషల్ చికెన్ చేస్తున్నాను. ఇలా దీనికి కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్, తగినంత గళ్ళుప్పు వేసుకుంటున్నానండి. కూరకు సరిపడా వేస్తున్నాను. దీనిలోనే వేసి మొత్తం ఒకసారి ఇలా కలపాలండి. చికెన్ అయినా కూడా డిఫరెంట్ టేస్ట్లు ఉంటుందండి. మనం చేసేది ఈరోజు ఒక స్పెషల్ చికెనేనండి, సండే. అయితే ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేయాలండి. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అల్లం వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తం కూడా ఈ ఉల్లిపాయలోనే వేగిస్తే పచ్చివాసన అనేది ఉండదండి. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇప్పుడు దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇదంటే 1/2 కేజీ అండి. వేసి శుభ్రం చేసి పెట్టుకున్నాను కదా, మొత్తం కూడా ఒకసారి ఇలా కలపాలి. కలిపి మసాలాతోటే ఉందండి. ఈరోజు స్పెషల్ మసాలా చేశాను. ఇలా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ నీరు వస్తుందండి. ఈ చికెన్లో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి చికెన్ని. తర్వాత కారం, వాటర్ పోసుకోవాలి. ముందు ఇలా కలుపుకోవాలి. మొత్తం కూడా కలిపిన తర్వాత దగ్గర పడినాక అప్పుడు తగినంత కారం వేసుకోవాలండి. ఇది నేను ఈరోజు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. కూర కూడా కొంచెం కలర్గా ఉంటుందని. టేస్ట్ అంత కారం ఉండదు, కానీ ఎరుపు ఉంటుందండి. ఈ చికెన్ ముక్కల్ని మొత్తం కూడా కలపాలండి. కారం అంతా కూడా కలిసేలాగా కలిపి దీనికి మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి. ముందుగా చికెన్లో ఉన్న నీరు ఇంకిపోయింది కదా, ఇప్పుడు తగినంత కారం వేసినాక ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలండి. గ్రేవీ లాగా ఉంటుంది కదా, అలా ఇప్పుడు సరిపోతాయి వాటరు. అంటే ఒక గ్లాస్ పడుతుందండి. ముక్కలు మునిగే వరకు వేసుకోవాలి. ఇలాగా వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఒకసారి మూత తీసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. ఈ చికెను రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. అయిపోయిందండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, తర్వాత మసాలా అన్నీ వేసుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర పైన మసాలా వేసుకోవాలండి. వేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయిపోయిందండి సండే స్పెషల్ చికెన్. మనం బయటికి వెళ్ళి హోటలు, రెస్టారెంట్లో తెచ్చుకుని తినే కన్నా కూడా ఇంట్లో ఇలా చేసుకుంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి.
మనం అప్పుడప్పుడు చేసుకుని మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి. నిల్వ చేసి పెట్టుకున్నది టేస్ట్ వేరుంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచి మనం సర్వ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి సండే స్పెషల్ చికెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.